అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి బీఆర్ బ్రదర్ ప్రెజెన్స్ అంట. మహేష్ రంగవరం అంట. ప్రొడ్యూసర్ గారి పేరు వచ్చేసి ఎంజీ ఫ్రెండ్స్. రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి రవితేజ కల్కోట అండ్ పవన్ బీరే గారండి. సో వీళ్ళకి ఫీమేల్ హీరోయిన్ కావాలంటే 25 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే సెకండ్ హీరోయిన్ కావాలంటే 20 నుండి 25 సంవత్సరాల లోపు. అలాగే మెయిన్ విలన్కి వైఫ్ క్యారెక్టర్ కోసం 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంటే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం 30 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళ కోసం చూస్తున్నారంట. అలాగే మెయిన్ విలన్ కోసం 30 నుండి 50 సంవత్సరాల లోపు, సెకండ్ విలన్ కోసం 40 నుండి 50 సంవత్సరాల లోపు, హీరో ఫ్రెండ్స్ కోసం 20 నుండి 30 సంవత్సరాల లోపు, హీరో బ్రదర్ కోసం 20 నుండి 25 సంవత్సరాల లోపు, స్పెషల్ క్యారెక్టర్ విత్ బియర్డ్ లుక్ కోసం ఫుల్ బియర్డ్ ఉండాలంట, దానికి 30 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళ కోసం చూస్తున్నారంట. అలాగే చిల్డ్రన్స్ పిల్లలు 10 నుండి 15 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళ నటీనటుల కోసం చూస్తున్నారంట. సో మీలో ఎవరైనా నటన పట్ల ఆసక్తి ఉండి కింద ఇవ్వబడిన జీమెయిల్కి సంప్రదించి నెంబర్లో మమ్మల్ని సంప్రదించవచ్చు అని అడుగుతున్నారు. సో అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారంటే, సార్ నేను ఇప్పుడు ఇండస్ట్రీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అడగటం జరిగిందండి. సో దానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇంటి దగ్గర తోపుతురుంకానే అయి ఉండొచ్చు, లేదంటే మీ స్కిల్ సెట్లో మీరు తోపుతురుంకానే అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఒక డైరెక్టర్కి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ఒక ప్రొడ్యూసర్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక మేనేజర్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఈవెన్ అ సెట్ బాయ్, ఈవెన్ అ లైట్ మ్యాన్, ఈవెన్ అ ప్రొడక్షన్ బాయ్, దోస్ హూ ప్రొవైడ్స్ వాటర్ అండ్ ఫుడ్ టు యూ, నీకు ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ రెస్పెక్ట్ని మనం మెయింటైన్ చేసుకుంటూ మనం ప్రాపర్గా వర్క్ చేసుకున్నట్లయితే మీకు సక్సెస్ అనేది చాలా త్వరగా రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే అందరితోటి కలుపుగోలుతనంగా వెళ్ళగలిగే ఒక నాలెడ్జ్ ఉన్నట్లయితే మనకి ఇదిగా ఉంటుంది. ఎప్పుడైనా మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీకు డైరెక్షన్ మీకు అద్భుతంగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ డైరెక్టర్ ఒక 3 ఫాలో అవుతూ ఉంటాడు. ఆ డైరెక్టర్ 3 మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. అంతకుమించి ఫాలో అవుతే ఏమవుతుంది అంటే అది చాలా వియర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. 2 మనకి ప్రొడ్యూసర్ అనే వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. సో డబ్బులు పెట్టినప్పుడు నాకు ఇది వచ్చి సార్, నేను ఇది కూడా చేయగలను సార్, అది కూడా చేయగలను సార్ అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఏ ప్రొడ్యూసర్కైనా ఏ డైరెక్టర్కైనా వాళ్ళ దగ్గర మీకు ఈ స్కిల్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే డైరెక్టర్ అనుకుందాం, నాకు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గానో, అసోసియేట్ గానో, కో డైరెక్టర్ గానో పనిచేస్తున్నారు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నాకు మీరు సెకండ్ యూనిట్ని హ్యాండిల్ చేయగలరు అనే నమ్మకం నాకు ఏర్పడినప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు ఒక కెమెరా ఇచ్చేసి ఇదిగో ఈ పాసింగ్ షాట్స్ తీసుకురా అని ఫస్ట్ ఇనీషియల్గా పంపిస్తూ ఉంటాను. అంటే ఏంటి, మనం ఎక్కడో బయట కెమెరా ఉంటాం, జస్ట్ కార్ వస్తూ ఉంటుంది, బైక్ మీద హీరోయిన్ వస్తూ ఉంటారు, ఇలాంటి పాసింగ్ షాట్స్ తీసుకురా అని చెప్తాను. ఆ తర్వాత మీరు ఇంకా చేయగలరు అనుకున్నప్పుడు నేను ఏదైనా ఒక చిన్న సీన్స్, అంటే మెయిన్ ప్రొటగనిస్ట్ హీరోయిన్ కాకుండా వేరే క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నాయో కొన్ని సీన్స్ అనేవి నేను మీకు ఇచ్చి అవి షూట్ చేసుకురండి అని చెప్తా ఉంటాను. ఆ తర్వాత మీరు చేయగలరు అనుకున్నప్పుడు నేనేం చేస్తాను, నేను స్క్రిప్ట్ వర్క్లో కూర్చొని నేను కంప్లీట్గా డైరెక్షన్ మీకు వదిలేస్తాను. అంటే ఎప్పుడైనా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వెళ్ళి ఎవరిని కూడా నాకు ఈ పని ఇవ్వండి అని అడగకూడదు. నువ్వు ఆ పని చేయగలవనే నమ్మకం వాళ్ళకి ఏర్పడేటట్టు చేయాలి. సో వాళ్ళకి ఏర్పడేటట్టు ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఆ వర్క్ అనేది అసైన్ చేసి కంప్లీట్గా మీ మీద వదిలేస్తారు. అలాంటి ప్రయత్నం, అలాంటి ఒక క్యాపబిలిటీ మీకు ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలి, మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి, నేను మీకు మొత్తం డీటెయిల్స్ చెప్పాను కదండి. వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. rangavarammovie@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. RANGA రంగా VARAM వరం MOVIE movie@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9704004749. ఐ రిపీట్ 9704004749. సెకండ్ నెంబర్ వచ్చేసి 7588784987. ఐ రిపీట్ 7588784987. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా నాకు వచ్చిన కొన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అని మీతో షేర్ చేయడం ద్వారా మీరందరూ అవకాశాలు అందుకోవడానికి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కాస్టింగ్ కాల్స్ అని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా, లేదంటే మీతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి. రేపు అనే రోజు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది.
సో మళ్ళీ ఇంకో ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయొచ్చు, మోసపోవద్దు అనేది నేను మెయిన్గా చెప్పదలుచుకుంది. కాబట్టి వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.